Hi everyone, welcome back to my channel. You are watching M versus M teaching channel. సో ఈరోజు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ బేస్ చేసుకొని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఐపీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో cot theta equals to 7/8, then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. సో ఈ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సో ఆన్సర్ given what is given that cot theta equals to 7/8. Cot theta equals to what is 7/8. Okay, first one 1 plus sin theta into 1 minus sin theta divided by 1 plus cos theta into 1 minus cos theta in value మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ cot theta వాల్యూ ఇచ్చినప్పుడు మీరు పైథాగరస్ ఫార్ములా యూజ్ చేసుకొని రిమైనింగ్ ఆల్ సైన్ కాస్ వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసే మెథడ్. అంటే సపోజ్ డ్రా ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, here 90 degrees, so keep theta is here, so opposite side what is cot theta what is formula adjacent side by opposite side, adjacent side 7, opposite side 8, then according to Pythagoras theorem we can calculate this side. Okay, if you assume this side x, సో ఎక్స్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా ప్రాబ్లం చేయొచ్చు, దీన్ని అలా కూడా చేయొచ్చు. సపోజ్ ఎక్స్ వాల్యూ ఏ విధంగా తీసుకోవచ్చు, ఎక్స్ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వయర్ ప్లస్ 7 స్క్వయర్, దట్స్ గోస్ టు 64 ప్లస్ 49, దట్స్ గోస్ టు 113. సో ఎక్స్ స్క్వయర్ ఈక్వల్స్ టు 113, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 113. సో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 113 లో సో వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 113, ఎందుకంటే కనుక డిస్టెన్స్ కాబట్టి మనకు పాజిటివ్ తీసుకుంటాం, నెగిటివ్ యూజ్ చేయండి. ఓకేనా, ఎక్స్ వాల్యూ తెలుసు అంటే వాట్ ఈస్ హైపోటెనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 113. ఓకే, సో ఓకే ఇప్పుడు సైన్ వాల్యూస్, సైన్ అంటే కనుక ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని, కాస్ అనట్లేదు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అని ఇలా యూజ్ చేయొచ్చు. కానీ అలా యూజ్ చేసి ప్రాబ్లం చేసే అనుకో లెంతీ అవుతుంది, కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది, డిఫికల్ట్ అవుతుంది. అలా కాకుండా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసామనుకో ప్రాబ్లం చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ నేను ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ చేస్తాను. ఎలా అన్నట్లయితే కనుక 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. సో సపోజ్ ఇది ఏ, ఇది బి అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఇది ఏ, 1 అంటే ఏనే, బి అంటే సైన్ థీటా, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నట్లయితే ఏ అంటే ఏంటి 1 స్క్వేర్ 1 మైనస్ బి స్క్వేర్, బి అంటే ఏంటి సైన్, అంటే బి స్క్వేర్ అన్నట్లయితే సైన్ స్క్వేర్ థీటా. ఓకే, డివైడెడ్ బై, సో ఇది కూడా అంతే, హియర్ 1a అనుకోండి, cos theta b అనుకోండి, a ప్లస్ b, 1a cos theta b, ఇక్కడ a ప్లస్ b, a మైనస్ b అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఫార్ములా తెలుసు కదా మీకు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఆ ఫార్ములా యూజ్ చేసినట్లయితే కనుక a అంటే 1 కాబట్టి 1 స్క్వేర్ 1 మైనస్ b స్క్వేర్, b అంటే cos థీటా కాబట్టి b స్క్వేర్ cos స్క్వేర్ థీటా. ఓకే, సో దిస్ ఇస్ రఫ్ వర్క్ అండి. ఇది మన ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మనం అంత ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేసుకున్నట్లయితే కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది. సో కొంత రఫ్ వర్క్ చూసామంటే కనుక టైం తక్కువ తీసుకుని దాన్ని రఫ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా మీకు తెలుసు, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఫార్ములా ఉంది ఏంటి, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు వాట్ ఈస్ 1. ఇక్కడ
కాస్ స్క్వేర్ తీటా కావాలంటే సైన్ స్క్వేర్ తీటా ఇఫ్ వి సెట్ రైట్ సైడ్ అందించామన్నట్లయితే కనుక 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అటువైపు పంపించామనుకో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అటువైపు అయితే మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ వాట్ ఈస్ సైన్ స్క్వేర్ తీటా. కాబట్టి ఇది సైన్ స్క్వేర్ తీటా అవుతుంది. సో కాస్ స్క్వేర్ తీటా బై సైన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది? దీన్ని ఏ విధంగా రాయొచ్చు? కాట్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు, లేదా స్క్వేర్ బోత్ న్యూమరేటర్ డినామినేటర్ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా తీయచ్చు? కాస్ తీటా బై సైన్ తీటా హోల్ స్క్వేర్ గా కూడా రాయొచ్చు. అంటే కాస్ తీటా బై సైన్ తీటా వాట్ ఈస్ కాట్ తీటా హోల్ స్క్వేర్ కాట్ స్క్వేర్ తీటా. సో స్క్వేర్ ఇక్కడ ఏమొస్తుందంటే కాస్ తీటా బై సైన్ తీటా జస్ట్ కాట్ తీటా వస్తుంది, దట్ ఈస్ కాట్ స్క్వేర్ తీటా అని అవుతుంది. లేదన్నట్లయితే ఇక్కడ చూడండి, కాస్ తీటా బై సైన్ తీటా కాట్ తీటా హోల్ స్క్వేర్ అని ఉంటుంది. దాన్ని ఏమని రాయొచ్చు? కాట్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు. ఇక్కడ మీకు గమనించవచ్చు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమని? కాట్ తీటా హోల్ స్క్వేర్ అన్నట్లయితే కనుక ఇలా రాస్తుంటారు కొంతమంది ప్రాబ్లమ్స్ లో. కాట్ తీటా హోల్ స్క్వేర్ ని కాట్ తీటా స్క్వేర్ అని రాస్తుంటారు. అక్కడ స్క్వేర్ అప్లై చేస్తుంది, రేషియోకి అప్లై చేస్తున్నాం కానీ యాంగిల్కి అప్లై చేయలేదు. గుర్తుపెట్టుకోండి, తీటా అంటే కేవలం యాంగిలే, ఇట్లా యాంగిలే. బట్ కాట్ అంటే ఏంటి? ఈ తీటాకు అనుకూలంగా వచ్చేటువంటి రేషియో, ఈ తీటాకు వచ్చేటువంటి రేషియోస్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, హైపోటెనస్ బై అడ్జసెంట్, ఇలాంటి రేషియోస్ వాల్యూస్కి మనము ఇక్కడ కాట్ అని యూజ్ చేస్తున్నామంటే ఏ రేషియోది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అనేటువంటి రేషియోకి స్క్వేర్. అంతేగాని నువ్వు తీటాకు స్క్వేర్ అప్లై చేస్తే కనుక అది యాంగిల్ మారిపోద్ది. కాబట్టి ఎవరు ఇలా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇలాంటి డౌట్స్ కూడా, ఎందుకు ఈ స్క్వేర్ కాట్కి అప్లై చేస్తారు, కాట్ స్క్వేర్ తీటా ఎందుకు, తీటా స్క్వేర్ ఎందుకు రాయకూడదు అని చాలా మందికి డౌట్ ఉంటుంది. నువ్వు తీటాకి అప్లై చేసావంటే ఇక్కడ తీటా స్క్వేర్ అయిపోతుంది, ఈ యాంగిల్ మారిపోతుంది. కానీ నువ్వు స్క్వేర్ అనేది దేనికి? కాట్ తీటా హోల్ స్క్వేర్. కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై, ఇక్కడ కాట్ అంటే ఏంటి? అడ్జసెంట్, ఇక్కడ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ కి కాట్ తీటా. సో ఇక్కడ ఏంటంటే కనుక ఆ రేషియోకి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, సో ఇప్పుడు కాట్ స్క్వేర్ తీటా ఉంది. కాట్ స్క్వేర్ తీటా ఏంటి ఫార్ములా? ఇక్కడ మనకి ఇందులో కాట్ అంటే ఏమి ఇచ్చాడు? 7/8 అంటే, కాబట్టి ఇక్కడ కూడా ఈ కాట్ తీటా హోల్ స్క్వేర్ అన్నప్పుడు 7, అది ఇంకా బెటర్. సో దీనికంటే కూడా బెటర్ ఏంటంటే కనుక 7/8 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్స్ టు 49/64. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఏంటంటే కో ప్రైమ్స్ వచ్చాయి కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే 49/64 కో ప్రైమ్స్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ వచ్చి సెకండ్ ప్రాబ్లం, 1 + sin θ డివైడెడ్ బై cos θ. ఇక్కడ ఈ ప్రాబ్లంలో చూడండి, దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే కనుక ఇక్కడ న్యూమరేటర్లో టూ నెంబర్ అంటే 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే కనుక 1 + sin θ బై cos θ, ఇలా ఈ ఫ్రాక్షన్ ఏ విధంగా ఉందంటే కనుక 1 + 2/3 ఉంది అనుకోండి. అప్పుడు మీరు ఈ ఫ్రాక్షన్ ఏ విధంగా రాస్తారు? సో 3/3 1 రాయొచ్చు, 3/3 1 వస్తుంది ఆన్సర్. దాన్ని ఇంకొక విధంగా కూడా చేస్తారు చూడండి, ఈ 3 ఇక్కడ 1/3 రాయొచ్చు, ప్లస్ 2/3 కూడా రాయొచ్చు. ఇలా కూడా దాన్ని సపరేట్ చేయొచ్చు. ఇలా సపరేట్ చేసి మళ్ళీ 1/3 ప్లస్ 2/3 దాన్ని ఈ విధంగా కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు. అంటే ఎల్సిఎం తీసుకున్నట్లు దీన్ని సపరేట్ చేసేయచ్చు అన్నమాట. ఆ విధంగా సపరేట్ చేసినట్లయితే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 1/cos θ ప్లస్ sin θ బై cos θ. ఇక్కడ ఏమవుతుంది? 1/cos θ వాట్ ఈస్ secant θ ప్లస్ sin θ బై cos θ వాట్ ఈస్ tan θ. అబ్జర్వ్, ఇప్పుడు cot θ, ఇప్పుడు మనం ఈ రేషియోని ఇక్కడ ఉన్నటువంటి ఈ రేషియోస్నే యూజ్ చేయాలి, ఆ రేషియోస్నే యూజ్ చేయాలి. secant θ అన్నట్లయితే ఏం చెప్పాను నేను? ఇప్పుడు secant θ మనకు cos θ ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, secant θ హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. కాబట్టి √113 డివైడెడ్ బై 7 ప్లస్ tan θ ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ వాట్ ఈస్ 8/7.
సో 7 LCM కాబట్టి 7 LCM 7 కాబట్టి ఇక్కడ బోత్ ఫ్రాక్షన్స్కి LCM 7 కాబట్టి మనం 7 ఓన్లీ ఒక డినామినేటర్లో 7 తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 113 ప్లస్ 8. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని చాలా సింపుల్గా చేశానండి. ఈ విధంగా సింపుల్గా కూడా మనం చేయొచ్చు. దీన్ని ఈ ఫ్రాక్షన్స్ ఫస్ట్లోనే ఇక్కడ ఈ రేషియోస్ని ఫస్ట్లోనే ఇక్కడ యూజ్ చేసుకుంటే సైన్కు కాస్ట్కు యూజ్ చేశారనుకోండి కొద్దిగా కాంప్లికేటెడ్ డిఫికల్ట్ అవుతుంది. సో ఈ రఫ్ వర్క్ వేసేసి ఈ విధంగా మీరు ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే, సో ఎవర్ వాచింగ్ M vs M టీచింగ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.